నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక అమ్మ తన బిడ్డ కోసం ఒక లాలిపాట పాడినా అక్కడ జానకమ్మ ఉంటుంది. ఒక ప్రియుడు తన ప్రియురాలు కోసం, ఒక ప్రియురాలు తన ప్రియుడి కోసం పాట పాడినా అక్కడ జానకమ్మ ఉంటుంది. జానకమ్మ లేని స్థానం, జానకమ్మ లేని స్థలం ఎక్కడా లేదని చెప్పాలి. అలాంటి జానకమ్మ ఎంతోమంది కళాకారులకు, ఎంతోమంది సింగర్లకు ఆదర్శం అని చెప్పాలి. ఆమె లేని లోటు ఈరోజు ఆ గాయకులందరి మదిని తొలిచేస్తోంది. సింగర్ కౌసల్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. కౌసల్య గారు నమస్తే. కౌసల్య గారు. హలో. కౌసల్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని ఎక్కువ కదిలించలేము, కానీ ఆ జ్ఞాపకాలు ఖచ్చితంగా ఈ తరానికి తెలియాలి, ఈ జనరేషన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జానకమ్మ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు, ఈ కాలం పిల్లలకు కూడా జానకమ్మ గొప్పతనం తెలియాలి. సో మీకు జానకమ్మతో ఉన్నటువంటి అనుబంధం కానీ, మీరు పాడినటువంటి ఆ పాటలు కానీ, మీరు నేర్చుకున్నటువంటి ఆ విద్య కానీ కొన్ని రాజ్ న్యూస్ ప్రేక్షకులతో పంచుకోగలుగుతారా? అంటే జానకి అమ్మ పాట లేకుండా అసలు ఒక దినచర్య అంటూ నాకైతే పర్సనల్గా ఉండదండి. బికాజ్ నా ప్రొఫైల్లో, సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కూడా నేను నిన్న మార్నింగ్ కూడా నేను షేర్ చేసిన జానకి అమ్మ లాస్ట్ పోస్ట్ ఏదైతే రీసెంట్ పోస్ట్ చూస్తే ఆవిడ పాటే షేర్ చేస్తున్నాను నేను. అదే రోజు ఇలాంటి దుర్వార్త వినడం అనేది చాలా బాధగా ఉంది. కాకపోతే నేను చాలా దురదృష్టవంతురాలిని. ఎందుకంటే ఆవిడ పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళి కూర్చుని ఆవిడ ముందు పాడే అవకాశం నాకు దక్కలేదు, ఇంకా దక్కదు కూడా. అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. బికాస్ చాలా మంది, అంటే కొత్త సింగర్స్ అని కాదు, ఫ్యాన్స్ అని కాదు, ఎవరిని కూడా విడివిడిగా చూడలేదు వారు. మనం సోషల్ మీడియాలో అందరూ షేర్ చేసుకున్నటువంటి పోస్టులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆవిడ ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ఆత్మీయంగా ఆవిడ ఇచ్చిన ఫోటోలు ప్రతి ఒక్కరికి కూడా, ఫ్యాన్స్ కానీ, చిన్న సింగర్ కానీ, పెద్ద సింగర్ కానీ తారతమ్యం లేకుండా నేను వారి ఆత్మీయులతో నేను చెప్పున్నాను అనమాట. నేను కలవలేకపోయాను, నాకు వారు వచ్చినట్టు తెలియదు లాస్ట్ టైం హైదరాబాద్ కి. సో నెక్స్ట్ టైం నేను తప్పకుండా కలవాలి అంటే, మీరు మొన్న ఆవిడ బర్త్డే జన్మదినం సందర్భంగా ఒక ట్రిబ్యూట్ పోస్ట్ చేసి, అది కూడా జానకి అమ్మ చాలా పెద్ద హిట్ సాంగ్, గున్నమావిడి కొమ్మ మీద పాట. అది వారి ఆత్మీయులు ఆవిడకి చూపించి, కౌసల్య మీ పాట పోస్ట్ చేశారు మీ బర్త్డే సందర్భంగా April 23rd మొన్ననే. సో అది చూసి అన్నట్టు, అయ్యో కౌసల్య తెలియపోవడం ఏంటి అని చెప్పి పాట మొత్తం విని ఎంత బాగా పాడుతోందో, చాలా బాగా పాడుతుందని పక్కనున్న అమ్మాయి ఎవరు అని అడిగారు. మా సిస్టర్ నేను కలిసి పాడామన్నమాట, సుధా. సో అది విని నాకు చాలా సంతోషం వేసి నెక్స్ట్ టైం విజిట్ లో మాత్రం నేను వస్తున్నాను, నాకు చెప్పండి అని చెప్పాను. ఈ లోపలే దుర్వార్త వింటూ జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్న మెళకువలన్నీ వారి పాటలు వినేనండి. అసలు మాకు ఏకలవ్య శిశురికం అనుకోండి, బట్ న్యాచురల్ గా పాటని ఎలివేట్ చేయడం, న్యాచురల్ గా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎఫర్ట్స్ లేకుండా పాటని పాటలాగా అద్భుతంగా పాడగట్టడం జానకి అమ్మ సొంతం. అదే నేర్చుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఏమన్నా కొంచెం పాడుతున్నాము. కౌసల్య గారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో లేదో తెలియదు, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఏమైనా జానకమ్మ గారి మీరు ఇందాక పోస్ట్ చేసామన్నటువంటి పాటను ఏమైనా ఒక్కసారి వినిపించగలుగుతారా? ఏంటండి, అర్థం కాలేదు. మీరు ఇందాక పోస్ట్ చేశానన్నారు కదా జానకమ్మ పుట్టినరోజు నాడు, మీకు ఈ క్షణం ఏమైనా ఆ పాటను ఒక్కసారి వినిపించడానికి వీలవుతుందా అంటున్నాను. సారీ అండి, అసలు గొంతు నిండా బాధ ఉంది. నాకు అర్థమైంది, అందుకే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదన్న పదాన్ని ముందుగానే మెన్షన్ చేశాను. అర్థం చేసుకున్నందుకు. సో ఆవిడ పాటలు ఇంకా వేరే గొంతులు వినాలని కూడా అనిపించట్లేదండి ఇప్పుడు. అసలు నాకు పాడాలని కానీ, వేరే వాళ్ళు పాడితే వినాలని కూడా అసలు ఆవిడ గొంతే వినపడాలి ఎక్కడ అన్ని చోట్ల నుంచి అనేంత ఆ ఫీలింగ్ లో ఉన్నాము. కానీ కౌసల్య గారు, మీరు వాస్తవానికి ఏకలవ్య శిష్యుడిలాగా, లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది సింగర్లతో మీరు కలిసి ట్రావెల్ చేశారు. ఇలాంటి లెజెండరీ సింగర్లతో వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ పాటలు నేర్చుకుంటూ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో కూడా మీరు ట్రావెల్ చేసినట్టు. కానీ ఒక్కొక్కరు లెజెండ్స్ అంతా వీడి వెళ్ళిపోతున్నారు. బట్
వాళ్ళ దగ్గర నుంచి ఈ కాలం సింగర్స్ నేర్చుకోవాల్సిన ఏంటి? మీరంటే మీ కాలంలో మీరు నేర్చుకున్నారు, ఆ మెళకువల్ని మీరు నేర్చుకున్నారు. బట్ భవిష్యత్ సింగర్లు ఎలాంటి విద్యను నేర్చుకోవాలి? వాళ్ళకు దారి చూడాల్సినటువంటి అంశాలేంటి? అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మేము అప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తోందండి. వాళ్ళందరికీ కూడా అందుబాటులో వాళ్ళు ఎలా పాడారు, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ కూడా పొందుపరచడం ఇంటర్నెట్ లో అనేది ఒక అద్భుతమైన విషయం అండి. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటున్నారండి ఇంటర్నెట్ సహాయంతో. అవన్నీ అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు ఏది మిస్ అవ్వట్లేదు. బాలు గారు కానీ, జానకి అమ్మ గారు కానీ, సుశీలమ్మ గారు కానీ. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది సింగింగ్ లో. వేరే వేరే ట్రెండ్స్ అంటూ వచ్చాయి కాబట్టి మేబీ వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. బట్ మా జనరేషన్ లో పర్సనల్ గా నేను అయితే మాత్రం సుశీలమ్మ గారిది, జానకి అమ్మ గారిది నేను అడాప్ట్ చేసుకుంది నేను ఇప్పటికీ వదలండి. అది నేను వదిలి అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వను. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ కి మరీ అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినంత అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. వాళ్ళ న్యాచురల్ గా రియలిస్టిక్ సింగింగ్ అయితే ఏదైతే ఉందో ఆ గమకాలు కానీ, ఆ డిక్షన్ కానీ, ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, ఆ ఫీల్ కానీ ఇంకా జానకి అమ్మ పాడిన స్టైల్లో అయితే ఎవరు పాడలేరండి. బికాజ్ ఆవిడ చిన్నపిల్లల వాయిస్ లో పాడడము, తర్వాత ఒక రొమాంటిక్ ఫీల్ అనేది ఆ రోజుల్లో అది చాలా డేర్ ఉండాలండి అలా పాడటానికి. అండ్ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలా పాటల్లో ఆవిడ ఒదిగిపోయి పాడారు చాలా పాటల్లో. బట్ వాస్తవం అంటే జోలపాటలో ఉండేటువంటి అమాయకత్వం కానీ, మీరు అన్నట్టు ఇందాక విరహవేదంలో ఉన్నటువంటి ఆ భావాలు కానీ, ఇవన్నీ నిజానికి మనకు దేశంకి దొరికినటువంటి ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. మీరు అన్నట్టు జోలపాట అయితే అద్భుతం అనే చెప్పాలి. జోలపాట కానీ, సిరిమల్లె పువ్వ కానీ, సందె పొద్దుల కాడ కానీ, సో ఇవన్నీ కూడా అంటే ఒక ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడు రేడియోనో క్యాసెట్టో పెట్టుకొని లేదంటే యూట్యూబ్లోనో పాట వింటే ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం ఇదంతా కూడా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. అంటే ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు 7 దశాబ్దాలుగా ఒక ఇండస్ట్రీలో నిలుచోవడం, జానకమ్మగా ఉండడం, అమ్మ స్థానంలో ఉండడం వాస్తవానికి చాలా అరుదు కదా కౌసల్య గారు. కొద్ది మందికి అదృష్టం దక్కుద్ది కదా. అది కారణ జన్మలు అనే మాట కరెక్ట్ ఏమోనండి. బాలుగారు కానీ, సుశీలమ్మ కానీ, జానకి అమ్మ కానీ నిజంగా కారణ జన్మలు అని చెప్పొచ్చండి. బికాస్ అలాంటి వాళ్ళు విని నేర్చుకోవడానికి పెద్ద పెద్ద బాల శిక్షలాగా వారు పాడినటువంటి పాటలే మాకు ఆదర్శం అసలు నేర్చుకోవాలన్నా కూడా. ఎందుకంటే సినిమా పాటలు నేర్పడానికి పర్టికులర్ గా అప్పట్లో గురువులు కానీ అవి ఎలా పాడాలి, ఎంతవరకు పాడాలని చెప్పడానికి ఏం నార్మ్స్ కానీ ఏం లేవు. సొంతగా నేర్చుకొని రావాల్సిందే. క్లాసికల్ మ్యూజిక్ లాగా కాదు. సినిమా మ్యూజిక్ ఏంటంటే అబ్జర్వేషన్స్ అండ్ వాళ్ళు పాడుతుంటే అవి విని 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 నేర్చుకొని అవి అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి స్టైల్స్ అనమాట. ఎస్పెషలీ జానకి అమ్మ నీ తీయని పెదవులు అందకపోతే, ఇద్దరి రాదమ్మ అలాంటి రేర్ సాంగ్స్ లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, అలా మండిపడకే జాబిలి, జాకీ సినిమా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేశారు, కంపోజ్ చేశారు ఆ సినిమాకి. అలాంటి పాటలు చాలా అంటే హిట్ సాంగ్స్ అనే కాకుండా చాలా ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పాటలు చాలా ఉన్నాయండి నేర్చుకోవడానికి, అబ్జర్వేషన్స్ కి. అవి ఇప్పుడు కూడా విన్నా కూడా అవి చాలా విషయం ఉంటుంది వాటిలో నేర్చుకోవడానికి. అప్డేట్ అవ్వడానికి ఒక సింగర్ కి తను అప్డేట్ చేసుకుని ఒక సింగర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ కౌసల్య గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ రాజ్ న్యూస్. థ్యాంక్స్ అండి. సో లక్షలాది మంది సంగీత ప్రియులను ఈరోజు నిశ్శబ్దపు రాగంలోకి నెట్టేసింది సౌత్ ఇండియన్ నైటింగేల్, దక్షిణ భారత గానకోకిల జానకమ్మ. జానకమ్మ మన మధ్యలో లేదు, బట్ ఆవిడ పాటలోని అమాయకత్వం మనతోనే ఉంటుంది. ఆవిడ పాటలోని విరహవేదనలు మనతోనే ఉంటాయి. ఆమె పాటలోని ఆధ్యాత్మికత్వం మనతోనే ఉంటుంది. జానకమ్మ అంటే ఒక గాయని కాదు, జానకమ్మ అంటే ఒక చరిత్ర, జానకమ్మ అంటే ఒక సంస్కృతి, జానకమ్మ అంటే ఒక భవిష్యత్తు, జానకమ్మ అంటే గతాన్ని నెమరు వేసుకునే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా ఇందాక కౌసల్య గారు అన్నట్టు కారణ జన్మలు ఎక్కడో ఒక చోట కొందరే పుడతారు. అలాంటి వాళ్ళలో జానకమ్మ ఒకరని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.